నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోయే కొరియన్ ఫేషియల్ గురించి నేను చాలా విన్నాను. అప్లై చేసేసుకున్న తర్వాత అయితే భయపడకండి. ఇలా ఉంది. దగ్గరకు వచ్చి చూపిస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా కొరియన్ ఫేస్ ప్యాక్ ట్రై చేశారా? నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోయే కొరియన్ ఫేషియల్ గురించి నేను చాలా విన్నాను. అది అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ కి చాలా మంచి గ్లో ఇస్తుందంట, గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందంట, అండ్ అలాగే హైడ్రేషన్ అండ్ మాయిశ్చరైజింగ్ గా ఉంటుందంట. అది నిజమా కాదా అనేది నాకు తెలీదు, బట్ మీ అందరి ముందు ఇప్పుడు నేను ట్రై చేయాలి అనుకుంటున్నాను. నిజంగానే ఆ ఫేషియల్ వర్క్ అయ్యి స్కిన్ కి మంచి గ్లో ఇస్తే మీ అందరికి కూడా చాలా యూజ్ అవుతుంది కదా అని మీ అందరి ముందు ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. సో అసలు ఆ కొరియన్ ఫేస్ ప్యాక్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేదంతా మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ కూడా మనం చూద్దాం. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోక ముందు నా ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను, అండ్ అప్లై చేసుకున్న తర్వాత కూడా నా ఫేస్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. ఈ కొరియన్ ఫేస్ ప్యాక్ కి కావాల్సినవన్నీ కూడా మనకి చాలా ఈజీగా దొరికేస్తాయి. మనం ఈజీగా చేసుకోవచ్చు. అసలు ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది, నిజంగానే గ్లోయింగ్ స్కిన్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అసలు ఈ కొరియన్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే చిన్న బౌల్ తీసుకోండి, ఏదో ఒక బౌల్. నేనైతే ప్రెసెంట్ ఇలా గ్లాస్ బౌల్ తీసుకున్నాను. సో ఇలా తీసుకొని ఫస్ట్ చియా సీడ్స్ ఉంటాయి. చియా సీడ్స్ అని దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఇంట్లో లేకపోయినా బయట ఎక్కడ అడిగినా సరే చియా సీడ్స్ అని అంటే ఇస్తారు. సో చియా సీడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మీకు ఇందులో వేసి కూడా దగ్గర నుంచి చూపిస్తాను. నేను నార్మల్గా వేస్తున్నాను, మీరు 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత ఆ చియా సీడ్స్ కి సరిపడగా 1 or 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకోవాలి. సో ఇది వచ్చేసి మిల్క్ అన్నమాట. సో నేను ఆ చియా సీడ్స్ లో మిల్క్ వేసాను. సో దీన్ని మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే కాసేపు ఒక 20 minutes అలా పక్కన పెట్టేయాలి. ఎందుకంటే చియా సీడ్స్ అనేవి నానాలన్నమాట. అందుకని ఈ మిల్క్ లో చియా సీడ్స్ వేసి ఒక 20 minutes సోక్ చేయాలి. సో నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఒక 20 minutes. సో అలా నానబెట్టిన తర్వాత ఏమేం ప్రొడక్ట్స్ యాడ్ చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఇది నానేలోపు నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకుని టవల్ తో మొత్తం తుడుచుకొని వచ్చాను అనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూడాలి అనుకున్నాం కాబట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోక ముందు నా ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చియా సీడ్స్ లో మిల్క్ వేసి ఒక 20 minutes సోక్ చేసేసాను. సో 20 minutes అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మొత్తం నానిపోతుంది, ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హనీ అన్నమాట. ఏదో ఒక హనీ, మీ ఇంట్లో వాడే ఏదో ఒక హనీ తీసుకొని సో 1 టేబుల్ స్పూన్ వేయండి. సో ఇప్పుడు ఈ 3ని మిక్స్ చేసేసుకోండి బాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మిల్క్, చియా సీడ్స్, హనీ వేసాక ఇంకా దీంట్లో మనం వైటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి మెడికల్ షాప్ లో. గ్రీన్ కలర్ లో ఇంత చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో ఆ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, ఫేస్ అంతా కూడా డిస్కలరేషన్ ఉన్నా, అప్పుడు మీరు ఆ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఒక 2 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. అది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. అప్లై చేసుకుంటుంటేనే జారిపోతుంది, చాలా జిగురుగా ఉంది. నేను ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయాలా, విన్నాను చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అని విన్నాను. నిజంగానే వర్క్ అవుతుందా? ఒకవేళ వర్క్ అయితే నిజంగా మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది కదా అని చెప్పి మీ అందరి ముందే ట్రై చేయాలనుకున్నాను. సో ఫస్ట్ టైం నేను ఈ ఫేస్ ప్యాక్ మీ అందరి ముందే ట్రై చేస్తున్నా. రిజల్ట్స్ వస్తే మీకు యూజ్ అవుతుంది, అలాగే నేను కూడా ఇంకొకసారి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేసుకున్న తర్వాత అయితే భయపడకండి. ఇలా ఉంది, దగ్గరకు వచ్చి చూపిస్తున్నా. సో అట్లీస్ట్ ఒక 20 minutes అన్న ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని మనం అలా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా అంటుంటే చూసారా ఎంత స్టిక్ అవుతుందో, ఎంత జిగురుగా ఉందో. జనరల్ గా కొరియన్ ఫేస్ మాస్క్లు అన్ని కూడా ఇలానే ఉంటాయి. రిజల్ట్ వస్తుందా లేదా చూడాలి. సో 20 minutes అయితే అయిపోయింది కదా. 20 minutes తర్వాత అయితే ఇట్లా ఉంది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి చూపిస్తాను అసలు రిజల్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. హే గైస్, నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. వాష్ చేసుకోవడానికి మాత్రం చాలా కష్టమైంది, ఎందుకంటే అది చాలా స్టిక్ అవుతుంది కదా, జిగురు జిగురుగా. నేను మీకు చూపించాను కదా, ఇలా అంటుంటేనే చాలా స్టిక్ అవుతుంది. అందుకని అంత ఈజీగా స్కిన్ మీద నుంచి ఊడి రాలేదు. ఇట్లా 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 తీసుకుంటే అప్పుడు వచ్చింది అనమాట. సో ఏదోలాగా మేనేజ్ చేసి ఫేస్ అయితే వాష్ చేసుకుని వచ్చేసాను.
ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సో నాకేమనిపించింది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో నేను స్కిన్ లో ఏం ఫీల్ అవ్వగలుగుతున్నానంటే, ఇలా పట్టుకుంటే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అయినట్టు అనిపిస్తుంది. సో అదొకటి అనిపించింది. ఇంకొకటి చాలా మాయిశ్చరైజింగ్ గా, కొన్ని ఫేస్ ప్యాక్స్ చాలా ఫేస్ ని డ్రై చేసేస్తాయి కదా, అట్లా చేయకుండా చాలా మాయిశ్చరైజింగ్ గా హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది. అది కూడా చెప్పగలను అప్లై చేసుకున్న తర్వాత. ఇంకా గ్లాస్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తే, నాకు చాలా గ్లాస్ స్కిన్ అయితే నాకు వచ్చినట్టు ఏం అనిపించలేదండి, అస్సలు ఏం అనిపించలేదు గ్లాస్ స్కిన్ వచ్చినట్టు. సో గ్లాస్ స్కిన్ అయితే అసలు నాకు 1% కూడా అనిపించలేదు ఈ ఫేస్ ప్యాక్ వల్ల. ఇంకా గ్లో విషయానికి వస్తే, కెమెరా పిక్ చేస్తుందో లేదో నాకు తెలియలేదు, కానీ డైరెక్ట్ గా నేను నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు మిర్రర్ లో చూస్తే లైట్ గా గ్లో కనిపించింది ఇంతకు ముందు కంటే. చాలా సూపర్ గా గ్లో వచ్చేసిందని అయితే అస్సలు చెప్పను. నేను డైరెక్ట్ గా చూసుకున్నప్పుడు నాకు కొంచెం గ్లో కనిపించింది అంతే, చాలా ఎక్కువ గ్లో అయితే కనిపించేస్తుందని చెప్పను. సో ఫైనల్ గా నాకు అనిపించింది ఏంటంటే, ఈ కొరియన్ ఫేస్ మాస్క్ వల్ల, నేను ఇప్పుడు చెప్పిన కొరియన్ ఫేస్ మాస్క్ వల్ల స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా అవుతుంది, అండ్ అలాగే మాయిశ్చరైజింగ్ గా హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది, అండ్ అలాగే కొంచెం గ్లోని కూడా ఇస్తుంది. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే, మనం దీన్ని ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం అప్లై చేసుకున్న గ్లాస్ స్కిన్ రాలేదు అని అనడం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్లీ దీన్ని వీక్ వైస్ అప్లై చేసుకుని అలా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మేబీ గ్లాస్ స్కిన్ కూడా వస్తుందేమో, అది మనకి ఇంకా తెలియదు కదా. సో ప్రెసెంట్ అయితే నాకు ఈ 3 అనిపించాయి. సో ఓవరాల్ గా నాకైతే ఈ ఫేస్ మాస్క్ నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నెక్స్ట్ నన్ను ఎలాంటి వీడియోస్ చేయమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యు గైస్.